మనము దేని గురించి అన్నా ఇబ్బంది పడుతుంటే decimos que se nos ha subido lo que tenemos de negro para la cabeza. Que se nos ha subido lo que tenemos de negro para la cabeza. Un país de mezclas raciales. ఎందుకంటే మనకందరికీ తెలుసు క్యూబా అనేది ఒక రేషియల్ మిక్చర్ అనేది. Y pueden ver que tengo la piel muy blanca. మీరు చూడొచ్చు నేను చాలా తెల్లగా ఉంటాను కానీ pero tengo genes negros. కానీ నా లోపల నీగ్రోస్ నల్ల వాళ్ళ జన్యువులు కూడా ఉంటాయి. Pero eso también es un poco difícil. కానీ ఇది కూడా కొంచెం కష్టం. Porque los que tenemos genes negros no tenemos mucha paciencia con las indisciplinas. ఇది ఎంత ఇలా ఉన్నా కూడా మేము చాలా ఓపిక ఉండదు ఇండిస్ప్లైన్ అగేన్స్ట్ గా. Y en estos días que he estado aquí en la India, ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే నేను ఇండియాలో ఉన్నానో en algunos momentos ustedes han hecho que me suba lo que tengo de negro para la cabeza. కొన్నిసార్లు మీరు నాకు ఎలా చేశారు అంటే నా లోపల ఉన్న ఒక నెగటివిటీని బయటికి తీసుకొచ్చారు. Son lindas las manifestaciones de amor. మీరు ఏదైతే నా కోసం మీరు చూపిస్తున్న ఆదరణ అంతా చాలా అందంగా చాలా బాగుంది. Pero no se puede agredir a las personas. కానీ ఎట్ ద సేమ్ టైం మనము వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. No solamente me han empujado, నాట్ ఓన్లీ అంటే మీరు నన్ను తోయడమే కాకుండా sino lo que es peor, han empujado a personas, aún mujeres, delante de mí. వేరే మహిళలను కూడా మీరు తోసేశారు నా ముందు. No puedo aceptarlo. ఇది నేను ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలేను. No es importante los genes de una persona especial como el Che. ఒక స్పెషల్ పర్సన్ చెగేవారా లాంటి స్పెషల్ పర్సన్ జన్యువులు అంత ఇంపార్టెంట్ కాదు. Eso no te hace ni mejor ni peor ser humano. అది నన్ను ఒక మంచి కానీ చెడు వ్యక్తిని కానీ కానివ్వదు. Lo importante es cuando cada uno de nosotros somos capaces de ser útiles a otro ser humano. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం ఎప్పుడైతే అవతలి వాళ్ళకు అవసరమయ్యే వ్యక్తులుగా మనం ఉంటామో అప్పుడే అది మనల్ని బెటర్ పర్సన్ గా తయారు చేస్తుంది. Entonces, por favor, véanme como una mujer cubana. సో నా మనవి ఏంటంటే మీరందరూ నన్ను ఒక నార్మల్ మనిషిలాగా క్యూబన్ మహిళలాగా చూడండి. Yo me siento muy orgullosa de ser la hija del Che Guevara. నేను మరి అంత ఎక్కువగా ఏమి ఫీల్ అవుతలేను నేను చె గెవారా కూతురిని అయినందుకు. Pero me siento muy orgullosa de ser miembro del pueblo cubano. నేను క్యూబన్ నేషన్ లో ఒక మనిషిని అయినందుకు ఎక్కువ గర్వపడుతున్నాను. Entonces, no hagan ese tipo de cosas, por favor. ఇట్లాంటి పనులు చేయకండి ప్లీజ్. Nos tenemos que tratar todos en igualdad de condiciones. మనము అందరినీ సమానత్వంతో చూడాలి. No hay que tener ese tipo de cosas por un ser humano. మనం ఇలాంటిది ఒక మనిషి కోసము ఒక సపరేట్ లాంటి ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. Lo que tenemos es que amar lo que él hacía. మనం ఏం చేయాలి అంటే చె గెవారా చేసిన దాన్ని మనము ఎక్కువగా ప్రేమించాలి. Lo que tenemos es que practicarlo todos los días de nuestra vida. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రతి పనిలో తను చేసినట్టుగా తన ఐడియాలజీ ప్రకారం మనం నడుచుకోవాలి. Y entonces uno siente que Che está presente. అప్పుడే మనం వేరే అందరికి మనం చూపించగలము చె ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడని. Yo era muy pequeña cuando él parte de Cuba. నేను చాలా చిన్నగా ఉన్నాను ఎప్పుడైతే మా నాన్న క్యూబా నుంచి వెళ్ళిపోయాడు. Y mi papá, yo creo que es el comunista más completo que yo he conocido. నాకేమనిపిస్తుంది అంటే మా నాన్న ఒక పరిపూర్ణమైన కమ్యూనిస్ట్ అని. Decía lo que pensaba. ఏదైతే తను ఆలోచిస్తాడో అదే చెప్పేవాడు.
pero hacía lo que decía. ఏదైతే చెప్పేవాడో అది చేసేవాడు కూడా. Y eso lo convertía en un dirigente extraordinario. దీనివల్ల ఆయన ఒక మంచి లీడర్ గా కన్వర్ట్ అయ్యాడు. Mi papá, cuando estaba en Cuba, trabajaba 16 horas diarias. ఎప్పుడైతే ఆయన క్యూబాలో ఉన్నాడో 16 గంటలు పనిచేసేవాడు. Y el fin de semana hacía horas de trabajo voluntario. అలాగే వీకెండ్స్ లో కూడా వాలంటరీ వర్క్ చేసేవాడు రెగ్యులర్ గా. Él fue el creador del trabajo voluntario en Cuba. సో ఆయనే ఈ వాలంటరీ వర్క్ ని యాక్చువల్ గా క్రియేట్ చేశాడు క్యూబాలో. Porque había que crear conciencia social. ఎందుకంటే మన లోపల సోషల్ కాన్షియస్నెస్ ని పెంచాలి అని ఆ క్యూబన్ ప్రజల మధ్యలో అది చేయాలని ఆ వాలంటరీ వర్క్ ని క్రియేట్ చేశాడు చే గెవారా. Todos nosotros, todos, trabajamos por un salario para poder vivir. అందరము మనము బతకడానికి జీతం కోసం పనిచేస్తాము. En el trabajo voluntario nosotros hacemos una labor socialmente útil sin recibir nada material a cambio. ఈ వాలంటరీ వర్క్ సోషల్ వర్క్ లో మనము దేనికోసం పనిచేస్తాము అంటే సోషల్ కాన్షియస్నెస్ పెంచడానికి మనం ఏమి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా దాంట్లో పనిచేస్తాం. Eso fortalece la solidaridad entre las personas. ఇది మన మధ్యలో ఉన్న బంధాన్ని దృఢంగా చేస్తుందని భావించేవాడు చే గెవారా. Pero también nos permitía conocernos entre nosotros mismos. అలాగే ఈ వాలంటరీ వర్క్ ద్వారా మనము ఒకరినొకరిని బాగా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. A veces los que son universitarios, profesionales, digamos, కొన్నిసార్లు వాళ్ళు ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, లేకపోతే యూనివర్సిటీ స్టూడెంట్స్ అవ్వచ్చు, se creen personas superiores. వాళ్ళు ఆ వాలంటరీ వర్క్ ద్వారా వాళ్ళు ఒక గొప్ప మనుషుల్లాగా కన్వర్ట్ అవుతారు. Pero cuando ese mismo profesional va a cortar caña de azúcar, entonces se da cuenta que hay que respetar ese trabajo. వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ వాలంటరీ వర్క్ కింద పోయి ఆ చెరుకు తోటలలో చెరుకు కోసినప్పుడు యాక్చువల్ గా ఆ పనిలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోగలరు ఈ వాలంటరీ వర్క్ ద్వారా. Y eso despierta una palabra muy importante entre todos nosotros: el respeto. ఈ హోల్ ప్రాసెస్ మన లోపల ఒక ఇంపార్టెంట్ చేంజ్ తీసుకొస్తుంది. అదేంటంటే అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం. Es muy importante respetar a cada ser humano. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అందరిని గౌరవించడము, ప్రతి ఒక్క మనిషిని మన పక్కన ఉన్న ప్రతి ఒక్క మనిషిని గౌరవించడం. No importa su nivel cultural. ఏ పొజిషన్ లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనేది అంత ఇంపార్టెంట్ కాదు. No importa el color de su piel. అతని చర్మ కలర్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు. No importa qué religión practica. ఏ మతం వాడు అన్నది కూడా ఇంపార్టెంట్ కాదు. Lo importante es que todos somos seres humanos y necesitamos respeto. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం అందరము మనుషులము, మనము మనుషుల్లాగా అందరికీ గౌరవం కావాలి. ¿Y por qué es necesario ese respeto entre todos nosotros? ఎందుకు ఈ రెస్పెక్ట్ మనకు అంత అవసరం? Porque es la única manera de buscar unidad entre el pueblo. అది ఓన్లీ ఒక విధమైన అవకాశము ఎక్కడైతే మనము మన సమాజంలో ఒక విధమైన యూనిటీని ఎదగడానికి ఈ గౌరవం, ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది మనకు తోడ్పడుతుంది. Y esa unidad es la fuerza necesaria para cambiar la realidad. Esa unidad es la fuerza necesaria para cambiar la ఈ realidad. యూనిటీ అనేది మన లోపల ఒక ఇంపార్టెంట్ చేంజ్ ని తీసుకురావడానికి పనిచేస్తుంది. ¿Por qué ustedes creen que Cuba, un país tan pequeño cerca de Estados Unidos, de Norteamérica, puede resistir todas las agresiones de ese imperio? మీరు ఏ రకంగా అర్థం చేసుకోగలరు? ఒక చిన్న కంట్రీ లాంటి క్యూబా లాంటి చిన్న కంట్రీ ప్రపంచంలో అంత పెద్ద అమెరికా తోటి ఏ రకంగా పోరాటం ఇన్ని రోజులు చేయగలిగిందన్నది. Nosotros no somos ni mejores ni peores que nadie, మేము ఎవరికంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు. pero somos un pueblo unido. మేము
యునైటెడ్ గా నిలబడిన ఒక ప్రజలం. Y ese pueblo ha decidido seguir construyendo una sociedad diferente. ఈ ప్రజలు ఒక రకమైన సామ్యవాద సమాజాన్ని తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. Y la fuerza que tiene el pueblo cubano no la puede aplastar nadie en este mundo. ఏదైతే ఈ శక్తి క్యూబా ప్రజల దగ్గర ఉందో దాన్ని ఏ శక్తి కూడా దాన్ని తుడి చేయలేదు. Como demostramos que se puede vivir de otra manera, మేము ఏమి చూపిస్తున్నాము అంటే మనము వేరే రకంగా కూడా క్యాపిటలిజం లాగానే క్యాపిటలిస్ట్ సొసైటీ లాగా కాకుండా వేరే విధంగా కూడా మనం బతకొచ్చు అని క్యూబన్ ప్రజలు చూపిస్తున్నారు. el gobierno de Estados Unidos nos tiene miedo. అమెరికా సంయుక్త రాజ్యాల గవర్నమెంట్ క్యూబా అంటే భయపడుతుంది. Porque Cuba sería un mal ejemplo a seguir por muchos otros pueblos del mundo. ఎందుకంటే క్యూబా అనేది ఒక చెడు ఎగ్జాంపుల్ గా అవుతుంది అని అమెరికా రాష్ట్రాలు అనుకుంటున్నాయి, సంయుక్త రాష్ట్రాలు. ¿Cómo tenemos educación gratuita? ¿Cómo tenemos salud gratuita para todo el pueblo? ఎలా మేము అందరికీ అన్ని ఇంత ఫ్రీగా ఇస్తున్నాము, ఎడ్యుకేషన్ కానీ వైద్యం కానీ ఇంకా అన్ని రకాల సౌకర్యాలు ఒక సిటిజన్ కి కావాల్సిన అన్ని మేము ఫ్రీగా ఎలా ఇవ్వగలుగుతున్నాము అనేది వాళ్ళ పెద్ద క్వశ్చన్. Porque somos dueños de nuestra tierra, somos dueños de lo que producimos. ఎందుకంటే మేము మా న్యాచురల్ రిసోర్స్ అన్నిటికి మేమే ఓనర్లని. Y el gobierno de Estados Unidos está acostumbrado a robar recursos en todas partes del mundo. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వము ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న వనరులను కొల్లగొట్టడానికి అలవాటు పడిపోయింది. Ahora imagínense que todos los países del mundo siguieran el ejemplo de Cuba. అందుకే ఒకవేళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు క్యూబా ఎగ్జాంపుల్ ని ఫాలో అయితే ప్రాబ్లం అవుతుందని భయపడుతుంది అమెరికా. Sería muy difícil la situación para Estados Unidos de Norteamérica. ఒకవేళ అదే జరిగితే అది చాలా క్లిష్టమైన పరిస్థితిగా తయారవుతుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల కొరకు. Por eso es que nos bloquea económicamente. అందుకే మమ్మల్ని ఆర్థిక దిగ్బంధనానికి గురి చేస్తుంది. Porque no quiere permitir que Cuba sea multiplicada en otros pueblos del mundo. ఎందుకంటే అమెరికాకి బాగా తెలుసు క్యూబా లాంటి వేరే సమాజాలు వేరే ప్రపంచంలో వేరే ప్రదేశాలలో తయారైతే చాలా కష్టం అవుతుందని. Hablar del bloqueo es muy fácil. ఈ ఆర్థిక దిగ్బంధనం గురించి మాట్లాడడం చాలా ఈజీ, సులభం. Pero vivirlo es realmente difícil. కానీ దాన్ని అనుభవించడం అనేది చాలా చాలా కష్టం. Les voy a poner un simple ejemplo. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. Cuba desgraciadamente no es buena productora de leche. క్యూబాలో దురదృష్టవశాత్తు మేము ఎక్కువగా మిల్క్ ప్రొడ్యూస్ చేయలేము. Entonces, para poder dar leche a todos nuestros niños y a todos nuestros ancianos, tenemos que ir a comprar leche en polvo a otra parte del mundo. సో మేము పిల్లలకి వృద్ధులకు ఈ పాలని మేము ప్రొవైడ్ చేయడానికి పాల పౌడర్ని ప్రొవైడ్ చేయడానికి వేరే దేశాల నుంచి మేము కొనుక్కోవాల్సి వస్తుంది. La presión del gobierno de Estados Unidos impide que otro pueblo nos comercie libremente esa leche que necesitamos. ఇలాంటి సిచ్యువేషన్ లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు మమ్మల్ని వేరే దేశాలతోటి వాణిజ్యం చేయకుండా అడ్డుకుంటున్నాయి. Y hemos tenido que ir tan lejos como a Nueva Zelanda para comprar leche en polvo para nuestra gente. మేము న్యూజిలాండ్ వరకు వెళ్ళాల్సి వచ్చింది ఈ పాల పౌడర్ కొనుక్కోవడానికి. Pero ¿qué pasa con esto? దీంతో ఏం జరుగుతుందంటే Cuando nosotros vamos a ir a Nueva Zelanda a comprar la leche en polvo, మేము న్యూజిలాండ్ వరకు ఈ పాల పౌడర్ ని కొనుక్కోవడానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు tenemos que alquilar un navío especial para eso. మేము ఒక షిప్ ని మేము అద్దెకు తీసుకోవాలి, స్పెషల్ షిప్ ని అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది. Pero el gobierno de Estados Unidos tiene una ley que dice కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాల చట్టం ఏం చెప్తుందంటే que el barco que toque puerto de Cuba no puede volver a tocar puerto de Estados Unidos por lo menos en 6 meses. ఒకవేళ ఏదైనా షిప్ కి క్యూబా
పోర్ట్లోకి ఎంటర్ అయితే అదే షిప్ ఒక 6 నెలల వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల పోర్ట్లలోకి వెళ్ళకూడదని ఆ చట్టం చెబుతుంది. Entonces, ¿qué hace el dueño de la naviera? ఇలాంటి పరిస్థితులలో ఆ షిప్ ఓనర్ ఏం చేస్తాడు? Para protegerse económicamente, le exige a Cuba 3 y 4 veces el valor del viaje normal. తనను తాను కాపాడుకోవడం కోసము క్యూబా తోటి చెప్పలేడు. సో దానివల్ల క్యూబా 3-4 రెట్లు ఎక్కువగా డబ్బులు పే చేసి వేరే 2-3 మధ్యవర్తుల దగ్గర నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. Entonces esa leche se encarece extraordinariamente. ఈ మొత్తం పద్ధతి వల్ల మాకు ప్రతిదీ చాలా ఎక్కువ ధరలకు మేము కొనాల్సి వస్తుంది. Pero tenemos que comprarla. కానీ మేము కొనకుండా అయితే ఆగలేం కదా. Porque hay que alimentar a nuestro pueblo. ఎందుకంటే మాకు తిండి సమకూర్చాల్సిన అవసరం మాకు ఉంది. Y esos son los problemas que provoca todos los días el bloqueo de Estados Unidos contra el pueblo cubano. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతిరోజు ఈ ఆర్థిక దిగ్బంధనం వల్ల క్యూబన్ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. Nosotros hemos sobrevivido todos estos años a base de fuerza, a base de energía del pueblo. ఇన్ని సంవత్సరాలు మేమందరము ఎంతో దృఢంగా పోరాడుతూ ఇట్లాంటి పరిస్థితులలో మేము పోరాడుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాము. Pero indiscutiblemente también hemos resistido gracias a la solidaridad de muchos hombres y mujeres honestos del mundo. కానీ ఈ పోరాటంలో మాకు మీ అందరి తోడు చాలా దేశాల నుంచి చాలా ప్రజల నుంచి మాకు దొరికిన సంఘీభావం వల్ల మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగగలిగాము. Por eso es tan importante para Cuba que esa solidaridad siga creciendo. దీనివల్ల మనకు ఏం అర్థమవుతుందంటే ఈ సంఘీభావం ఏదైతే మాకు వేరే ప్రజల నుంచి క్యూబా ప్రజలకు దొరికిందో అది ఇంకా ముందుకు మమ్మల్ని సహాయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. Pero a la misma vez Cuba sigue siendo solidaria con muchos pueblos del mundo. అలాగే ఎలా అయితే మేము సంఘీభావాన్ని వేరే ప్రజల నుంచి మేము తీసుకుంటున్నామో మేము కూడా వాళ్ళ పట్ల మా సంఘీభావాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నాము. Nuestro José Martí dijo hace muchos años, ఏమన్నాడంటే para que un pueblo sea realmente libre, tiene que ser un pueblo culto. ఏదైనా ఒక దేశము Para que sea realmente libre, tiene que ser un pueblo culto. ఒక దేశము ఫ్రీగా ఉండాలి అంటే ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ లేకుండా అట్లా ఉండాలి అంటే దానికి మన ఎడ్యుకేట్ అవ్వాలి ఆ దేశం అని. Para impedir que alguien manipule al pueblo, lo engañe o lo utilice. Para impedir con la educación que alguien venga a manipular al pueblo. ఎందుకంటే ఓన్లీ ఎడ్యుకేషనే మనల్ని మ్యానిపులేట్ చేయకుండా మనల్ని ఏ రకంగా మార్చేయలేకుండా మన పద్ధతి మన మార్గంలో మనం ముందుకెళ్ళేటట్టు మనకు హెల్ప్ చేస్తుంది. Desde el primer momento de la revolución, el comandante en jefe Fidel Castro se preocupó por la educación del pueblo. అందుకే మొట్టమొదటి మూవ్మెంట్ నుంచి ఫిడెల్ కాస్ట్రో ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ స్ట్రెస్ ఇచ్చాడు. Y él dijo que Cuba tendría que ser en el futuro un país de hombres y mujeres de ciencia. తను ఏమనేవాడంటే ఎప్పుడు ఫ్యూచర్లో భవిష్యత్తులో క్యూబా చదువుతో అక్షరాస్యతతోటి నిండిన ఎక్స్పర్ట్స్ తోటి నిండిన దేశంగా ఉండాలని కోరుకునేవాడు. Y eso lo hemos ido cumpliendo poco a poco. ఈ ఆశయాన్ని మేము కొంచెంగా అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం. Lo que nos ha permitido, por ejemplo, tener 5 vacunas autóctonas cubanas contra el COVID. మేము కోవిడ్ కు అగేన్స్ట్ గా 5 రకాల వ్యాక్సిన్స్, కోవిడ్ ని కంట్రోల్ చేయడం కోసం 5 రకాల వ్యాక్సిన్స్ ని తయారు చేశాము. Todo el pueblo cubano tiene puesto en su gran mayoría 5 dosis de vacunas. క్యూబా ప్రజలలో మెజారిటీ శాతము 5 సార్లు వ్యాక్సినేషన్ జరిగింది.
Estamos ahora en la vacunación de los niñitos menores de 2 años. ఇప్పుడు మేము ఈ వ్యాక్సినేషన్ ని 2 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు కూడా ఇస్తున్నాము. Y el de las mamás, el de las mujeres embarazadas. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ వ్యాక్సినేషన్ ని ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు. Y ya comenzamos el refuerzo nuevamente con toda la población. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇదంతా మొత్తం క్యూబా ప్రజల కోసం మేము చేయడానికి రెడీ అవుతున్నాం. Y todas son vacunas cubanas. ఇవన్నీ క్యూబన్ వ్యాక్సిన్సే. Tenemos ahora también un estudio muy interesante con las vacunas contra el cáncer de células pequeñas de pulmón. మేము ఇప్పుడు క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కి అగేన్స్ట్ గా ఉన్న వ్యాక్సిన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ చేస్తున్నాం. Todavía no es una vacuna preventiva. ఇంకా అది ఒక ప్రివెంటివ్ వ్యాక్సిన్ లాగా పనిచేయట్లేదు. Es una vacuna que frena la enfermedad y mejora la vida del paciente. కానీ ఇది ఇప్పుడు అది కొంచెం ఆ వ్యాధిని ఆపి దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయగలిగే పొజిషన్ లో ఉంది. Estábamos trabajando antes de la pandemia con mucha fuerza en la vacuna contra el cáncer de próstata, el cáncer de útero y el cáncer de mama. కరోనా మహమ్మారికి ముందు మేము ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి, యూట్రస్ క్యాన్సర్ గురించి, మమ్మేరియన్ క్యాన్సర్, గ్లాండ్స్ క్యాన్సర్ గురించి మేము చాలా సీరియస్ గా వర్క్ చేస్తూ ఉన్నాము వ్యాక్సిన్ గురించి. Hace poco tiempo hemos trabajado en un medicamento contra el Alzheimer. ఈ మధ్య కాలంలోనే మేము ఒక మెడిసిన్ అల్జైమర్స్ కి అగేన్స్ట్ గా ఒక మెడిసిన్ మీద కూడా వర్క్ చేస్తున్నాం. Todavía está en ensayo clínico. ఇంకా ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ లోనే ఉంది. Pero los resultados son prometedores. బట్ దాని రిజల్ట్స్ తొందరగానే ఆశాజనకంగానే ఉన్నాయి. Hoy yo le decía a los periodistas con los que hablé en la mañana నేను ఈరోజు మాట్లాడినప్పుడు న్యూస్ పేపర్ రిపోర్టర్స్ తోటి ఏం చెప్పానంటే que Cuba puede vivir como un país pobre. క్యూబా ఒక పేద దేశంగా బతకొచ్చు, pero morimos como un país rico. కానీ చనిపోయేటప్పుడు మాత్రము ధనవంతమైన దేశం లాగానే చనిపోవాలని కోరుకుంటున్నాను. Otro de los temas importantes que ha logrado la revolución cubana es la incorporación plena de la mujer. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మేము ఈ క్యూబన్ రెవల్యూషన్ ద్వారా మేము సాధించింది ఏంటంటే కంప్లీట్ మహిళల ఇంటిగ్రేషన్. సొసైటీలోకి, సమాజంలోకి కంప్లీట్ గా మహిళలను ఇంటిగ్రేట్ చేయడంలో మేము సాధించాము. Desde los primeros años de la revolución, la mujer se incorpora completamente a todas las labores sociales y económicas. మొదటి నుంచి కూడా రెవల్యూషన్ తర్వాత మహిళలు అన్ని విషయాలలో కూడా కంప్లీట్ గా పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టారు. Por ejemplo, el 72% de los profesionales de la salud somos mujeres. ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే 72% వైద్య సిబ్బందిలో 72% మహిళలే ఉన్నారు. Tenemos mujeres dirigentes a todos los niveles del país. మహిళలు పని చేయడమే కాకుండా డెసిషన్స్ తీసుకునే పొజిషన్స్ లో కూడా వేరియస్ లెవెల్స్ లో వేరే రంగాలలో అన్నిట్లలో మహిళలు పనిచేస్తూ ఉన్నారు. Pero la India va por delante de nosotros en un aspecto. La India va por delante de nosotros en un aspecto. ఇండియా మమ్మల్ని మా వెనకాలే ఒక విషయంలో వెళ్తూ ఉంది. Todavía no hemos tenido una mujer primer ministro. మేము మా ఇండియా లాగా మేము ఇప్పటికీ ఒక మహిళని ప్రైమ్ మినిస్టర్ గా చూడలేకపోయాము. Pero estamos luchando por eso también. కానీ మేము ఇప్పుడు దానికోసము పోరాటం సాగిస్తున్నాము. La mujer cubana se siente en igualdad de condiciones con su compañero. La mujer cubana se siente en igualdad de condiciones con su compañero. మా క్యూబన్ మహిళలు మగవాళ్ళతో పాటు అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఈక్వాలిటీని అనుభవిస్తూ ఉన్నారు. Pero fíjense, cuando la mujer se mete completo en el proceso revolucionario,
ese proceso no tiene retroceso. ఎప్పుడైతే మహిళలు ఒక రెవల్యూషనరీ ప్రాసెస్ లో అన్ని రంగాలలో పాల్గొంటారో అప్పుడు ఆ రెవల్యూషన్ ఎప్పటికీ వెనక్కి వెళ్ళదు. Porque la mujer no solamente lucha por sus convicciones políticas, ఎందుకంటే మహిళలు ఓన్లీ వాళ్ళ నమ్మకాల కోసమే పోరాడరు, también lucha para el futuro de su vientre. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లోపల వాళ్ళ తర్వాత వచ్చే తరాల కోసం కూడా పోరాడతారు. Entonces eso nos da una fuerza extraordinaria. అందుకే మహిళలు ఒక విధమైన అత్యంత ఉన్నతమైన శక్తిలాగా కన్వర్ట్ అవ్వగలరు. Hay que educar a las nuevas generaciones en nuevos conceptos. మనము కొత్త తరాలకి కొత్త ఐడియాస్ ని మనము వాటితోటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. En el caso de Cuba, por ejemplo, మనము క్యూబా విషయంలో చూస్తే los niños son sagrados. Los niños son sagrados. పిల్లలు అంటే పవిత్రంగా భావిస్తాం. No hay nadie que lastime a un niño y que no pague las consecuencias socialmente. ఎవరైనా పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలిగించినా ఏమైనా కష్టం కలిగించినా కూడా క్యూబన్ సమాజంలో వాళ్ళు తప్పించుకోలేరు. Y le enseñamos a ese niño అండ్ మేము ఆ పిల్లలకి ఏం నేర్పిస్తామంటే que un niño no le pega a una niña ni con el pétalo de una rosa. ఎవరైతే ఏ చిన్న పిల్లోడిని కూడా ఎవరు కూడా ఏ రకమైన ఇబ్బంది కానీ ఏ విధమైనటువంటి కలిగించకూడదు. అదే ఆడపిల్లలు అయితే వాళ్ళని అసలు ఈవెన్ పూల రెక్కలతోటి కూడా కొట్టకూడదు. Hay muchas cosas todavía que tenemos que perfeccionar. కానీ ఇప్పటికీ చాలా విషయాలు ఉన్నాయి, మేము కూడా వాటిని బెటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. Ninguna sociedad es perfecta. ఏ సమాజం కూడా కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఉండదు. Porque está hecha por hombres y por mujeres. ఎందుకంటే ఇది మనుషులతోటి మహిళలతోటి మగవాళ్ళతోటి తయారై ఉన్నది కాబట్టి. Por tanto, todos los días nos podemos equivocar. కాబట్టి మనం మనుషులం కాబట్టి మనం తప్పు చేయకుండా ఉండలేము. Pero los únicos que tenemos la posibilidad de rectificar esos errores somos nosotros. ఎందుకంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనం తప్పులు చేస్తామో ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకోగలిగిన శక్తి మనలోనే ఉందని మనం అర్థం చేసుకోవాలి. Ningún gobierno del mundo, por muy poderoso que sea económicamente, puede decirnos a nosotros lo que tenemos que hacer en nuestra patria. ఈ ప్రపంచంలో ఎంత బలమైన ఎంత శక్తివంతమైన రాజ్యమైనా ఉండనియండి, ఆ రాజ్యం మనకు వచ్చి మనం ఏం చేయాలో మన సమాజంలో మనం ఏం చేసుకోవాలన్నది ఎవరు చెప్పలేరు. Cuba es soberana e independiente. Cuba is a sovereign. Cuba అనేది ఒక sovereign and independent country. సార్వభౌమాధికారం కలిగిన ఇండిపెండెంట్ కంట్రీ. Y así vamos a continuar. ఇది ఇలానే మేము కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తామని అనుకుంటున్నాను. Porque tenemos que seguir luchando. ఎందుకంటే మేము ఈ పోరాటాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాల్సిన అవసరం ఉంది. Tenemos que seguir siendo solidarios con todos los pueblos del mundo. ప్రపంచంలో ఉన్న ప్రజలందరితోటి మేము సంఘీభావాన్ని వ్యక్తపరచుకుంటూనే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. Porque eso nos hace crecer como seres humanos. ఎందుకంటే ఈ సంఘీభావం అనేది మనల్ని మనుషుల్లాగా ఎదిగేటట్టు చేస్తుంది. Y eso nos hace sentir bien como pueblo. ఇది మనల్ని ఒక సమాజం లాగా మంచిగా అనిపించేటట్టు చేస్తుంది ఈ సంఘీభావం అనేది. Como Che Guevara dijo cuando se despedía del pueblo cubano. ఎలా అయితే Che Guevara అన్నాడో క్యూబన్ ప్రజల నుంచి సెలవు తీసుకునేటప్పుడు Hay que continuar luchando hasta la victoria siempre. మనము పోరాటాన్ని ముందుకు నడుపుతూనే పోవాలి, ఎప్పటిదాకంటే విజయం మన సొంతం అయ్యేంత వరకు. థ్యాంక్ యూ. Long live Indio-Cuban Sadarthi.
Long live Indian Cuba solidarity. Long live Indian people solidarity. Friends, డాక్టర్ అలైజా కువేరా గారు ఉత్తేజకరమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి మొత్తం 6.5 దశాబ్దాల తమ ప్రత్యక్ష విశ్లేషణ పరిశీలన దాని నుంచి అనుభవాన్ని చెప్పారు. మధ్యాహ్నమే ఒక ఇంటరాక్షన్ సమావేశంలో చెప్పారు, కే గివారా గురించి వారు ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకుని సుమారుగా 14-15 సంవత్సరాలు అయింది. అది ఆ కళ పూర్తవుతున్నటువంటి సందర్భం వచ్చింది అని చెప్పారు. దానికోసం కే గివారా రచించినవి లేక ఆయన చదివి అనేకమైనటువంటి 100 పుస్తకాలని చదివాల్సి వచ్చిందని చెప్పారు. అందుకే కే గివారా తమ తండ్రి యొక్క అనుభవాన్ని, ఆ దేశ అనుభవాల నుంచి పేరుతుంది ఆ పుస్తకంలో రావచ్చు. ఇప్పుడు వారిని సంఘీభావంగా మన యొక్క ఆర్థిక సులభావం తెలియజేయడం కోసం వినోద్ కుమార్ గారు, జస్టిస్ రాధారాణ్ గారు, అదేవిధంగా కళ్యాణ్ గారు, నాగేశ్వర్ గారు అండ్ మీరు యాదవ్ రెడ్డి గారు ఉండండి. వారి హరగోపాల్ గారు కూడా మిగతా వాళ్ళు హరగోపాల్ గారు రావాలి. అదేవిధంగా మంచిర్యాల నుంచి ఒక రాజ్ కుమార్ అని చెప్పే ఆర్టిస్టు కే గివారా గారిని కార్పెట్ మీద గీశారు. అదేవిధంగా దాన్ని కూడా బహుమతి ఇవ్వాలని పాడుతున్నారు. వారు కూడా వచ్చేసి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చోండి. కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు ఉన్నారు, వాళ్ళు కూడా అతి తక్కువగా మాట్లాడతారు. ఓకే, దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఒక సమావేశాన్ని క్లుప్తంగా డాక్టర్ నాగేశ్వర్ గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, కోటి రంగారావు గారు ఉన్నారు, సాధన వెంకటేశ్వర తదితరులు, ఆప్ ఆద్మీ సుధాకర్ ఉన్నారు.
మిత్రులారా, స్టేజ్ మీద నుంచి అందరూ దిగాలి. ఇంకా మాట్లాడాల్సినటువంటి స్పీకర్స్ ఉన్నారు. బాబు చెప్పండి, జరగండి, చెప్పండి చెప్పండి చెప్పండి. సహకరించాలండి, సహకరించాలి కామ్రేడ్స్. ఇది మన వాలంటీర్స్ మీరు నిర్దాక్షిణ్యం ఫ్లెక్సీ పంపించండి, ఫ్లెక్సీ పంపించండి. తర్వాత జరగండి కదా తను చెప్పింది మేడం గారు. కామ్రేడ్స్ అందరూ నూపుకోవాలి. కామ్రేడ్స్, మిత్రులారా, ఇంకా కొంచెం ఫోటోగ్రాఫర్లు జరగండి. శ్రీరామ్ బాబు వాలంటీర్, ఎర్రటోపు వాలంటీర్ బాబు అయిపోయిందిలే. ఓ వాలంటీర్ జరగండి మీరు స్టేజ్ మీద ఇంకేదో మీరు కావాలిగా. మిత్రులారా, మన సమావేశం ప్రారంభించుకుందాం. కొద్దిసేపు డాక్టర్ కె నాగేశ్వర్ గారు మన ముందు మాట్లాడతారు. డాక్టర్ నాగేశ్వర్ గారు డాక్టర్ విమలక్క గారు వచ్చి పాట పాడాలి. విమలక్క గారు ప్రజా కార్డు